హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీకైనా హద్దులు లేవు. ఆ లాంగ్వేజ్లో ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ లాంగ్వేజ్లో సినిమా హిట్ అయితే దాన్ని రీమేక్ చేయడమా లేకపోతే డబ్బింగ్ చేసి సినిమాను వేరే లాంగ్వేజ్లలో రిలీజ్ చేయడం ద్వారా హీరోలు ఫేమస్ అవుతున్నారు, హీరోయిన్స్ కూడా ఫేమస్ అవుతున్నారు. తద్వారా భారతదేశంలో అన్ని ఏరియాల ప్రజలకి అందరూ దగ్గరవుతున్నారు ఆర్టిస్టులు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనం హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ లైఫ్ చాలా తక్కువ స్పాన్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటారు. మరి అంతకంటే ఎక్కువ ఉన్నదేమో అని గతంలో అంటుండేవారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ ఏకంగా ఒక్కొక్కరు అంటే వాళ్ళు అడుగుపెట్టిన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా దూసుకెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ కి బ్రేకప్ అయిందంటే తద్వారా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, సరిగా సినిమాలు చేయలేరు అనే వార్తలు గతంలో ఉండేటి. కానీ వాటిని అన్నింటినీ ఇప్పుడు పటాపంచలు చేస్తూ ముగ్గురు హీరోయిన్లు అయితే దూసుకెళ్తున్నారు. వాళ్ళే తమన్నా, శృతి హాసన్, రష్మిక మందన. బ్రేకప్ తర్వాత దూసుకెళ్తున్న ముద్దుగుమలని చెప్పుకోవచ్చు. ఇక అసలు మొదటగా మనం తమన్నా నుంచి స్టార్ట్ చేద్దాం. తమన్నా కెరియర్ 2005లో మొదలైంది. బాలీవుడ్ సినిమా ఛాన్సే రోషన్ చెరా తోటి బాలీవుడ్లో అరంగేట్రం చేసింది తమన్నా. అలాగే తర్వాత తెలుగులో హ్యాపీ డేస్, ఇక తెలుగులో రిలీజ్ అయిన అవర కార్తీ, సూర్య తమ్ముడు కార్తీతో కూడా తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది. తద్వారా సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసింది. మొదట బాలీవుడ్లో అడుగుపెట్టినా కూడా తమన్నా తర్వాత సౌత్లో ఎక్కువ ఫిల్మ్స్ చేసి మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడు స్త్రీ 2లో మంచి క్యారెక్టర్ చేసింది. అలాగే రీసెంట్గా ఓదెలా రిలీజ్ అయింది. త్వరలో మంచి మంచి సినిమాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నో ఎంట్రీ 2లో చేస్తుంది. అలాగే రోహిత్ శెట్టి సినిమాలో కూడా చేస్తుంది తమన్నా బ్రేకప్ గురించి మాట్లాడుకుంటే విజయ్ వర్మ అనే యాక్టర్ తోటి 3 ఏళ్ల పాటు కలిసి సహజీవనం కొనసాగించింది. ఇద్దరు పెళ్లి చేసుకోకపోయినా కలిసి జీవించారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా తమన్నా విజయ్ వర్మతో పాటే వెళ్ళేది. అవార్డ్ ఫంక్షన్ అయినా, బయట మామూలుగా ప్రెస్ మీట్స్ అయినా, సినిమా ఫంక్షన్ ఏదైనా కూడా విజయ్ వర్మ తోటి కలిసి వెళ్ళేది. మరి ఏం జరిగిందో ఏమో, ఇద్దరి మధ్యలో ఏమైందో, మనస్పర్ధలు ఏమొచ్చాయో తెలీదు. కానీ ఇద్దరు విడిపోయారు. ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు, పోస్టులు కూడా డిలీట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే తమన్నా అయితే దూసుకెళ్తుంది. ఇప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇక మనం చెప్పుకున్నట్టు నో ఎంట్రీ 2 చేస్తుంది, రోహిత్ శెట్టి సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా ఇక తమన్నా గురించి మాట్లాడుకోవాలంటే ఏ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఒక ఐటమ్ సాంగ్ ఉందంటే ఫస్ట్ అందరూ కాంటాక్ట్ అయ్యేది తమన్నానే కాంటాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్కి స్పెషల్గా తమన్నా మారిపోయింది. జైలర్లో నువ్వు కావాలయ్యా అన్న సాంగ్ అయినా, స్త్రీ 2లో ఆజ్కి రాత్ సాంగ్ అయినా, అన్నిట్లలో తమన్నా ఐటమ్ సాంగ్ అంటే తమన్నానే అందరికీ గుర్తొస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ శృతి హాసన్ 2000వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హేరామ్ అనే సినిమా ద్వారా. ఆ సినిమాలో కమల్ హాసన్ డాటర్ క్యారెక్టర్ తోటి ఈ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. భారత చలనచిత్ర రంగంలోకి అయితే అడుగుపెట్టింది. తర్వాత అటు ప్రతి స్టార్ హీరోతోటి సినిమాలు చేసింది. టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ప్రతి హీరోతో సినిమాలు అయితే చేసింది. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో కూడా చేయడం జరిగింది. చిరంజీవితో కూడా, మెగాస్టార్ చిరంజీవితో కూడా చేయడం జరిగింది. చాలా మందితోటి అంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రతి ఒక్క హీరోతోటి ఇక సినిమాలు అయితే చేయడం జరిగింది. అలాగే బాలీవుడ్లో కూడా శృతి హాసన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక శృతి హాసన్ గురించి చెప్పుకోవాలంటే సతాను హజారికా అనే డూడుల్ ఆర్టిస్ట్ తోటి 3 సంవత్సరాలు అంటే సహజీవనం కొనసాగించినట్టు లవ్ చేసింది. అతనితోటి ప్రేమలో మునిగి తేలింది. ఆ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదనే వార్తలు వచ్చాయి. తర్వాత బ్రేకప్ అయితే అయింది. తర్వాత సిద్ధు అనే ఒక అబ్బాయి ప్రేమలో పడింది. ఆ సిద్ధుని కూడా తీసుకెళ్లి కమల్ హాసన్తో పరిచయం చేయించడం జరిగింది. ఇక సిద్ధుతో పెళ్లి చేసుకుంటుందేమో శృతి హాసన్ అనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు. సిద్ధుని కూడా పెళ్లి చేసుకోలేదు. సిద్ధుతో కూడా విడిపోయింది, బ్రేకప్ అయిపోయింది. శృతి హాసన్కి సిద్ధు అనే అబ్బాయితో కూడా. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ 2 భారీ బడ్జెట్ మూవీలు చేస్తుంది. అందులో ఒకటి కూలీ, రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజు డైరెక్షన్ వహిస్తున్న కూలీ సినిమా చాలా పెద్ద కాస్టింగ్. ఇక అది కాకుండా ఇంకా శౌర్యాంగ పర్వం సలార్ 2లో కూడా శృతి హాసన్ అయితే నటిస్తుంది. ఇక ఇంకో సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ మరొక తమిళ్ సినిమా కూడా చేస్తుంది అని అయితే తెలిసిన వార్తలు అయితే వస్తున్నాయి. శృతి హాసన్ కూడా దూసుకెళ్తుంది. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టు తెలిసినా కూడా శృతి హాసన్ అయితే మంచి ఫామ్ లో ఉంది. ఇక చివరిగా మాట్లాడుకుంటే రష్మిక మందన. అందరికంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్, డిఫరెంట్గా ఒక హీరోయిన్ అంటే ఇలా కూడా ఉంటుందా
అంటే అంటే ఒక స్టైలిష్ గా ఉంటుంది, మళ్ళీ ఫ్యామిలీ పాత్రలు చేస్తుంది, మళ్ళీ యంగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి సూట్ అయ్యే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక రష్మిక మందన అని చెప్పుకోవచ్చు. 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తోటి ఎంట్రీ ఇచ్చింది. హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణంలో మునిగి తేలింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ వాళ్ళిద్దరికైతే బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ అయిన తర్వాత జోరు బాగా పెంచింది రష్మిక మందన. గీతా గోవిందం చేసింది, చెలో మూవీ చేసింది తెలుగులో. అవి 2 భారీ హిట్లు అయితే కొట్టడం జరిగింది. తర్వాత సర్లేరు నీకెవరు, పుష్ప, పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ తోటి. ముఖ్యంగా పుష్ప 2 సీక్వెల్ ద్వారా అయితే మొత్తం భారతదేశ చలనచిత్రంలో అందరికీ, అన్ని ఇండస్ట్రీకి అయితే తెలిసిపోయింది. అంతకు ముందు కూడా అనిమల్ మూవీలో కూడా నటించింది. బాలీవుడ్ మూవీ అంటే అది పాన్ ఇండియా రిలీజ్ అయింది, అది కూడా పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడైతే చరిత్రాత్మక హిట్ చావా మూవీలో చారిత్రాత్మక పాత్ర కూడా చేసింది రష్మిక మందన. ఇలా అన్ని అంటే ఏ క్యారెక్టర్ కైనా సెట్ అయ్యే హీరోయిన్ ఎవరైనా అని చెప్పుకుంటే ఇక రష్మిక మందన. ఇప్పుడు ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక తెలుగు మూవీ చేస్తుంది. ఇక ఒక పాన్ ఇండియా మూవీ కుబేర్ అనే సినిమాలో, ఆ సినిమాలో హీరోలుగా నాగార్జున, ధనుష్ చేస్తున్నారు. శేఖర్ కమల డైరెక్టర్ చేస్తున్నాడు. అలాగే ఒక తామా అనే ఒక హిందీ మూవీ కూడా చేస్తుంది రష్మిక మందన. సో ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు అయితే బ్రేకప్స్ తర్వాత అయితే దూసుకెళ్తున్నారు, అంటే ఎలాంటి లోస్ లేకుండా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.